ఈ రోజు మామని బజ్జీలు ఎట్టయినా తొక్కాల్సిందే ఒక ప్లేట్. నమస్కారం మామ. నీ ఉద్దర నమస్కారం చాలు కానీ నన్ను ఏదో తొక్కనికి వచ్చిన అది చెప్పు ముందర. మామ ఒక ప్లేట్ బజ్జీలు అనే చెప్పు మామ. నువ్వు తిప్పినా గీకినా నా దగ్గర నిమ్మప్పులు తిండికినే గతిలేవు డబ్బులు, నీకేడ టిఫిన్ పెట్టిస్తారా? మామ నవ్వుతో ఒక బకరగాడు తొలకొత్తనా అటన్నా పో, తొందరగా పో, తొందరగా పో, రబ్బర్ పో, రబ్బర్ పో. అన్నా చెప్పురా ఏమైంది? ఆకాశంలో మెరుపులైనా కానొస్తాయి గానీ నువ్వు కానొస్తలేవు కదనా. ఊర్లో ఉండవా లేదనా? ఏమ్రా ఇంత పెద్ద బిస్కెట్ వేసావంటే నాకేదో పెద్ద రాడి దింపలని చూస్తున్నావురా నువ్వు. అన్నా అంత పెద్ద మాటలు ఎందుకనా, రాడ్లు పైపులు ఎందుకనా, బజ్జీలు ఒకటి తిన పెడదురానా. అన్నా ఇంత పెద్ద బిస్కెట్ వేసి గింత బజ్జి అడిగితే నేను నమ్మనా? అది కత్తిమా, మనం కూడా తినక లేటే కలిసి తిందా. అది కాదనా, నేను ఇంటికి పోతాను, మీరే తినండి. ఏం తిందమ్మా ఇసు బజ్జీలు తిందమ్మా, ఏం తిందాం అన్నా మనం ఒకటి తింటే ఎట్టానా, మామగానే ఉన్నాడు. మామూలుడా? నువ్వు ఏమనొద్దు, మా అప్పకలు వేకేస్తా నిమ్మడతా, సర్ప్రైజ్ చేస్తా, మామకు ఫోన్ చేస్తా, నువ్వు కొండలు చూడే సర్లేరా. మామ ఒక బకరగాడి షర్టు మామ. ఎట్టా? ఓకే. వీడేందుకు ఫోన్ చేసినాడు ఇప్పుడు? వీడు ఈ ఆకులను రాలుతాయి కానీ నీతాకి ఆడ రాలుతారా? మనకి టిఫిన్ పెట్టిస్తాడు ఇంతకీడు. ఇచ్చినారి బాడుకో వీడు, బంక బాడుకో, దరిద్రం బాడుకో. నలుగురు సాయం చేయడు కానీ ఊరంతా మొత్తం ఏదో ఘనకారం చేసినట్టు ఉద్దర పనులు చేస్తాడు. మిమ్మల్ని నమ్ముకుంటే అన్న నట్టేలా మూస్తారు మా పెద్ద బద్మాస్ కొడుకులు జమ్మారు కదా మీరు. మీకు బజ్జీలు తింపిద్దామని వచ్చినాను, మీకు కూడా పెడితే అన్నం బాగానే ఉంటది. మామ ఒక బకరగాని కాదంటే పట్టుకొస్తే మంచి బొంకించుకుని తిందామంటే నీ నోటికి ఎట్టోసట తిట్టే వెనక ముందర చూసుకున్నావా మామ? అగ్గిలా ఉప్పేసినట్టు పటపట అనేది. నేను ఏం పాపం చేసినానరా? నిజాలు మాట్లాడితే నా మీదనే ఊసిపోతారా? ఇదేం లోకం రా నాయన.